సినిమా చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please use headphones for better experience. ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అందరికీ నమస్కారం. నేను ఈ సినిమా తీయడానికి సమయం ఇచ్చి సపోర్ట్ చేసిన మా నాన్నగారికి మరియు ఈ సినిమా మీ ముందు రావడానికి సహాయపడిన ప్రతి ఒక్క యాక్టర్కి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ డైరెక్టర్ సల్మాన్. మేము ఈ చిత్రం తీస్తున్నప్పుడు సహాయపడిన కందుకూరు ప్రజలకి మరియు కందుకూరు పోలీస్ వారికి మా జస్టిస్ టీం నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. క్షమించమని మమ్మల్ని అడగటం కాదు, అన్నని అడుగు. అన్న దండపాని అన్న, క్షమించన్నా, నీ దగ్గర ఇంకెప్పుడు తప్పు చేయి. అయ్యా అయ్యా అయ్యా, నా బిడ్డని ఏం చేయబాకండి అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా 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 అయ్యా, నా బిడ్డని ఏం చేయబాకయ్యా. అయ్యా, వాళ్ళు ఏంది, నేను బతకలేనయ్యా. అయ్యా అమ్మా, నేను సంపాలని ఫిక్స్ అయిపోయా. వాడు లేకుండా నువ్వు బతకలేవు అన్నావు కాబట్టి నువ్వు చచ్చిపో. అమ్మా, ఏయ్! దాసు, అమ్మ కోసం కొడుకు చచ్చాడు, కొడుకు కోసం అమ్మ చచ్చింది, ఇద్దరు చచ్చిపోయారు. ఇదంతా ఆస్తి కోసం రేపు ఇదే రావాలా పేపర్లో. నా పేరు కృష్ణమూర్తి. నేను ఒక జర్నలిస్టుని. కందుకూరులో విపరీతంగా డ్రగ్స్ మాఫియా నడుస్తుంది. ఈ డ్రగ్స్ ఊబీలో ఎక్కువగా బలవుతుంది కుర్రవాళ్లే.
డ్రగ్స్ మాఫియా అంతం చేయాలని రిపోర్ట్స్ అన్నీ రెడీ చేశాను. మా ఎండి సార్కి కాల్ చేసి డ్రగ్స్ మాఫియా గురించి చెప్పాను. సార్ నేను కృష్ణమూర్తి సార్. మీకు సాయం చేస్తే డ్రగ్స్ని అంతం చేయొచ్చు సార్. రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. కానీ కాల్ కట్ చేశారు. నా కొడుకులాగా ఏ కుర్రోడు బలి కాకూడదు. ఎలాగైనా డ్రగ్స్ మాఫియాని అంతం చేస్తా. హలో, డ్రగ్స్ మాఫియాని అంతం చేయడానికి నీ ఎండి నీకు హెల్ప్ చేయడు. అసలు నీకు ఆ డ్రగ్స్ గోళ లేకుండా మేము అంతం చేస్తాం. మాదాపురం సెంటర్లో ఉన్నాం, వచ్చాయి. సరే సార్, ఓకే వస్తున్నా. ఆడదాన్ని చూస్తే రాని మోజు ఈ డబ్బును చూస్తే వచ్చేసింది. హలో, డబ్బు అందిందా? ఇప్పుడే. సరే, సూసైడ్ కింద క్లోజ్ అయ్యి. సరే నేను చూసుకుంటా. హలో, సరే బయలుదేరుతున్నా. ఏ ఫైల్ ఇరా. నాకు కాల్ చేసింది నా చావేని తెలుసు. నేను ఇప్పుడు రాకపోయినా ఎప్పటికైనా చంపుతారని తెలుసు. మీ టైం దగ్గర పడింది, వెళ్ళి మీ అన్నకు చెప్పు. రిపోర్ట్లే తీసుకురాలేదురా నా కొడుకు. సైడ్ జరగండి అమ్మా, సార్ వస్తున్నారు, జరగండి. జర్నలిస్ట్ కృష్ణమూర్తి కదా ఇతను? అవును సార్, డ్రగ్స్ మాఫియాని అంతం చేయాలని తిరుగుతున్నాడు. ఓ, మరి అదేంటయ్యా డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు? డ్రగ్స్ తీసుకొని చనిపోలేదు సార్, ఎవరో బలవంతంగా ఇచ్చి చంపేశారు. బలవంతంగా డ్రగ్స్ ఇవ్వడం నువ్వు చూసావా? అలా అని కాదు సార్, డ్రగ్స్ని అంతం చేయాలనుకున్నాడు. అతనే ఆ డ్రగ్స్ని ఎలా తీసుకుంటాడు? మరి నేనంటుంది కూడా అదేనయ్యా. ఆకాష్, నువ్వు సైలెంట్గా ఉండు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారా? చనిపోయిన కాడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. ఓ, ఫ్యామిలీ బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి పరారై ఉంటారు. అంబులెన్స్ కాల్ చేయండి, డెడ్ బాడీ పంపించండి హాస్పిటల్కి. సార్ నమస్తే సార్. ఏమయ్యా పరంజ్యోతి, దండపాని కేసు ఏమైంది? ఆ కేసు పని మీదే ఉన్నాం సార్. సరే త్వరగా కానీ. సార్
బ్రేకింగ్ న్యూస్. జర్నలిస్ట్ కృష్ణమూర్తి మృతి. ఘటన స్థలంలో డ్రగ్స్ ఉండడం వలన డ్రగ్స్ తీసుకొని చనిపోయి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు. మరిన్ని వివరాల కోసం చూస్తుండండి కందుకూరు టౌన్ న్యూస్. రే, ఎందుకురా అలా ఉన్నావు? కృష్ణమూర్తి డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు అంటున్నాడే ఆ ఎస్ఐ. డ్రగ్స్ను అంతం చేయాలనుకున్నాడు, డ్రగ్స్ తీసుకొని ఎలా చనిపోతాడు? రే, ఆ ఎస్ఐ మంచి వైపు పనిచేసే మనిషి కాదురా, మనీ వైపు పనిచేసే మనిషి. ఆ ఎస్ఐకి నువ్వెన్ని లాజిక్ పాయింట్లు చెప్పినా యూజ్ ఏం లేదు. ఎందుకంటే తమకు కావాల్సింది లాజిక్లు కాదు, డబ్బుల కట్టలు. నువ్వు ఇవేం పట్టించుకో మాకు. ఉండు, టీ తీసుకొస్తా. రే, టీ తీసుకోరా, చల్లారిపోతున్నాయి. ఏమైందిరా ఈ మధ్య చాలా డల్గా ఉన్నావు? రవి గుర్తొస్తున్నారు రా. రే రవి, హీరా హీరా రే రవి, లేవురా రవి, లేవురా రవి. రామప్రభు, నేను చెప్తూనే ఉన్నా ఆయన శవం దగ్గరకు వద్దురా అని. వినకుండా ఆ జర్నలిస్ట్ కృష్ణమూర్తి శవం దగ్గరికి వెళ్ళావు. ఇప్పుడేమో రవి గుర్తొస్తున్నాడు అంటున్నావు. అయిపోయింది, ఏదో అయిపోయిందిరా, గుర్తుకు తెచ్చుకోకు. పద. హలో సార్, జర్నలిస్ట్ కృష్ణమూర్తి సూసైడ్ కదా సార్, చంపేశారు సార్, మర్డర్ సార్ అది. హలో, ఎవరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఫ్రాంక్ కాల్స్ ఎక్కువైపోయినరా బాబు. ఓయ్ ఓయ్, కొంచెం పెట్టే. అరే, కొంచెం పెట్టు, కొంచెం పెట్టు. నీకు కావాల్సిన బయటకు వెళ్ళి తెచ్చుకోపో. ఇప్పుడేంటి ఇస్తావు? ఇవ్వను. ఆగు, నీ సంగతి మమ్మీకి చెప్తా. అమ్మా, మా త్వరగా రామ్మా బయటికి. మో రామ్మ బయటికి. ఏంట్రా, ఎందుకురా గొడవ చేస్తున్నారు? అసలు ఏమైందిరా? చూడమ్మా, తను తీసుకుంటే కొట్టేస్తున్నాడు. అసలు చేయలేదమ్మా, చేయలేదమ్మా. ఎందుకు ఏడుస్తున్నాడు అయితే వాడు? మా చూడు చూడు చూడు, మా డాన్స్ చూడమ్మా. వాడు గమ్ముగానే ఉన్నాడు కదే, ఎందుకు అరుస్తా ఉన్నావు? మా కొడుతున్నాడు మా నన్ను. ఎందుకు కొట్టేవరా నువ్వు అసలు దాన్ని? నేను కొట్టలేదు మా, తనే తీసుకుంటే కొట్టేస్తుంది. నువ్వు అసలు చేసే పని ఏంది మా? నేనేం చేయలేదమ్మా, వాడే కొట్టాడు. అసలు ఏంట్రా, ఏం చేస్తున్నావురా నువ్వు? అసలు కొట్టు మా, బాగా కొట్టు. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎందుకు కొట్టు మా, బాగా కొట్టు కొట్టు. లెగిస్తే చాలు, మందు తప్పించి వేరే ధ్యాసే ఉండదు. ఈయనకి ఇంట్లో తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా వెండు. ఛీ, ఈయన ఎప్పుడు మారతాడు ఏంటో. గ్లాస్ తీసుకురా. గ్లాస్ దా.
హలో, వస్తున్నా సార్. మా డబ్బులు ఇస్తానుగా, తెచ్చి బయటికి వెళ్ళాలి. మా ఏంటి డబ్బులు తెచ్చి బయటికి వెళ్ళాలి. ఎందుకు అలానే నుంచున్నావు? ఏంటి అలానే నుంచుని చూస్తున్నావు? డబ్బులు తెచ్చి బయటికి వెళ్ళాలి. ఏంటి డబ్బులు లేవా? నీ కోసం దాచిన డబ్బులు మీ నాన్నగారు తీసుకెళ్లారా. నీకు వారి ముందు చెప్పాను కదా నాకు ఆ డబ్బు అవసరమని. ఎంత అవసరమో తెలుసా మీకు? తీసుకోవడానికి ఆయనకు ఎలాగో సిగ్గులేదు. నువ్వెలా ఇచ్చావు? ఎవరికైనా మాట్లాడతావు? పని పడ లేకుండా తిరుగుతూ మీ అమ్మ మీద ఎందుకు కోపడతావు? ఎవరికి మాటలు చెప్పడం కాదు. ఉద్యోగం చేసి సంపాదించి అప్పుడు చెప్పరా. ఎందుకు నువ్వు తాగడానికి డబ్బు సరిపోకనా? సిగ్గుండాలి కొంచెమైనా. నా కోసం దాచిన డబ్బు వాడుకోవడానికి. యాదవ బ్రతుకు. మాటలు తిన్నగా రాని. ఆయన మీ నాన్నగారు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటే? ఎవరిది అదో బతుకు? చెల్లిని చదివించకుండా నేను డిగ్రీ చదివించినందుకా? నీ ఇష్టం వచ్చినట్టు గాలికి తిరుగుతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు? పని బట్ట లేకుండా తిరుగుతుంది నువ్వు. అంతా ఇంతో సంపాదించుకొచ్చి ఇల్లు గడుపుతుంది అతను. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన అంటున్నావు. నువ్వేనా అర్థం చేసుకుంటావు అనుకున్నామా? ఏమనరా? ఏమని అర్థం చేసుకోవాలి నిన్ను? ప్రతిరోజు ఇలాగే చెప్తున్నావు కదా. ఉద్యోగం వచ్చేసిద్ది మా త్వరలోనే. ఎప్పుడురా? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అప్పటి వరకు మేము బ్రతుకుంటామా అసలు? ఉద్యోగం రాకపోతే నేను చచ్చిపోతాలే. వాడెక్కడున్నాడో ఏమో. చిన్ని, చిన్ని, అమ్మా, అన్నయ్యకి ఫోన్ చేసావా? చాలాసార్లు చేశానమ్మా, కానీ అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? తిన్నాడో లేదు? ఉదయం కూడా తినకుండా వెళ్ళాడు. ఫోను పుస్తకం తీసుకురమ్మా. అలాగే అమ్మా. అమ్మా ఇదిగో. హలో, ఎవరు? నేను బాబు, అరవింద్ వాళ్ళ అమ్మని. చెప్పండమ్మా. అరవింద్ ఇంటికి రాలేదు. నీ దగ్గరికి ఏమన్నా వచ్చాడా? అరవింద్ ఇక్కడికి రాలేదమ్మా. నా దగ్గర కూడా లేడు. ఫ్రెండ్స్ని అడిగి కనుక్కొని చెప్తానమ్మా. మళ్ళీ చేస్తా. సరే బాబు. హలో, రే అరవింద్ ఏమన్నా వచ్చాడా? సరే మళ్ళా కాల్ చేస్తా. హలో, అరవింద్ ఏమన్నా వచ్చాడా? రాలేదా? సరే మళ్ళీ చేస్తాగు. ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు నాకు చెప్పకుండా? హలో, కనిపించాడా? కనబడలేదా? సరే బాబు, ఉంటా. వస్తాళ్లే అమ్మా, నువ్వు ఏడవకు. ఏం మనిషో ఏమో. పిల్లోడి ఇంటికి రాలేదు, కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అరవింద్, ఎక్కడికెళ్ళావురా? ఎక్కడున్నావురా? చిన్ని, ఎవరు ఫోన్? ఇదిగో అమ్మా, ఎవరో తెలియదు. ఎవరు? ఉద్యోగం రాకపోతే నేను చచ్చిపోతాలే.
కాల్ చేసి చెప్పింది ఎవరు? అన్న ఇట్రా, ఏం జరిగిందో సార్ సారీ చెప్పండి. నమస్తే సార్. ఏమైందయ్యా? సార్ ఇటువైపు వెళ్తా ఉన్నాను, డెడ్ బాడీ చూసి భయం వేసి మీకు కాల్ చేశాను. సరే, అతని డీటెయిల్ తీసుకొని పంపించేసి. అరవిందు! 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 మీరా? ఒక్కసారి కళ్ళు తెరవరా? అరవిందు, ఎందుకు ఇలా చేశావురా? అరవిందు, ఏమైందిరా నీకు? చిరునవ్వే చెదిరినది, సెలవంటూ తరలినది, చిన్ని కలతే చితిమంటన తల్లి గుండెలో రగిలినది, కన్న కలలే కన్నీరయ్యేలా వెల్లువై నెల రాలుతున్నవి, చిరునవ్వే చెదిరినది, సెలవంటూ తరలినది. అనుక్షణము నిన్నే తలచి నీపై ప్రాణం పెట్టుకున్నది, కంటి పాపవలనే నిరతం నిన్ను కాచుకుంటూ ఉన్నది, గోరు ముద్దల్లో ప్రేమే పెట్టింది, జూల పాడుతూ పొంగిపోయింది, నువ్వు ఏడిస్తే తాను ఏడ్చింది, నువ్వు లేవంటే ఏమైపోతుంది, చిరునవ్వే చెదిరినది, సెలవంటూ తరలినది, చిన్ని కలతే చితిమంటన తల్లి గుండెలో రగిలినది, కన్న కలలే కన్నీరయ్యేలా వెల్లువై నెల రాలుతున్నవి. రేపు అంబులెన్స్ కాల్ చేసి డెడ్ బాడీ పంపించు. ఓకే సార్. అబ్బాయి పేరు ఏం పేరు? అరవింద్. వయసు ఎంత? 22. డీటెయిల్స్ తీసుకున్నావా? తీసుకున్నా సార్. రిపోర్ట్స్ రెడీ అయ్యా? రిపోర్ట్స్ రెడీ అవుతున్నాయి సార్.
సార్ డాక్టర్ వచ్చారు. సరే పదండి. నమస్తే సార్. నమస్తే. రిపోర్ట్స్ ఏమని వచ్చాయి? సార్ కుర్రాడు డ్రగ్స్ తీసుకున్నాడు. మా బాబు డ్రగ్స్ తీసుకున్నాడు. అసలు అలవాట్లేదు. అమ్మా మా పదండి బయటికి రండి. అయ్యా అందరు కూడా రండి. పాప మీ అందరు బయటికి రండి. ఓవర్డోస్ తీసుకోవటం వల్ల దేని గురించో బాధపడుతూ సూసైడ్ చేసుకున్నాడు. సరే సార్, నేను రిపోర్ట్స్ తీసుకొని వస్తాను. ఆకాష్ దగ్గరుండి రిపోర్ట్లు తీసుకోండి. సరే సార్. మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోడండి. డ్రగ్స్ అలవాట్లేదు అసలు. చూడమ్మా, పుట్టుకతో అందరం మంచి వాళ్ళే. పెరిగే కొద్దీ మన సిచ్యువేషన్ బట్టి మంచి చెడు ఉంటుంది. మీ అబ్బాయి విషయంలో కూడా అదే జరిగింది. దేని గురించో బాధపడుతూ డ్రగ్స్ తీసుకున్నాడు. సార్ రిపోర్ట్స్ రెడీ అయినాయి సార్. ఆకాష్ రిపోర్ట్స్ అన్నీ ఒక ఫైల్లో రెడీ చేసి పెట్టు. షూర్ సార్. అమ్మా ఇవన్నీ పట్టించుకోకుండా మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళండి అమ్మా. నా తోటి విలన్లారా, ప్రియాది ప్రియమైన అన్నలారా, ఈ రోజు మన దేవుడు మన ధైర్యుడు పుట్టినరోజు చేసుకుంటున్న సందర్భంగా మన సైడ్ నుంచి ఒక స్టెప్ వేసుకోరా మావా డప్పు. ఆగండి 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 రా, అన్నకి ఎంట్రీ ఇప్పిద్దాం. అన్నో అన్న, నువ్వు వచ్చాయన్నా. అన్నా మా కోసం ఒక స్టెప్ అన్నా. ఒట్టు డప్పు. ఈరోజు అన్న బర్త్డే సందర్భంగా ప్రతి మగవాడికి క్వార్టర్ మందు, ప్రతి ఆడదానికి పట్టుసీర పంచండ్రా. ఓకే ఓకే అన్నా. మంచిలో చికెన్ కన్నా పచ్చడి టేస్ట్ భలే ఉంటుందయ్యా రామస్వామి. అందుకనే సార్ వాడు చికెన్ వదిలేసి పచ్చడి తీసుకొని వచ్చారు. అందుకే మరి. ఇంతకీ రిపోర్ట్స్ రెడీ అయ్యాయా? ఆకాష్ రెడీ చేస్తున్నాడు. హలో, నేను ఆఫీస్ వర్క్లో ఉన్నా, మళ్ళీ చేస్తా. సరే 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 సరే.
ఏం రామస్వామి ఎంత తాగినా ఎక్కట్లేదు. ఫుల్ తాగితే ఎక్కిద్దులే సార్ వాడు. చెప్పు ఆకాష్. సార్ మిమ్మల్ని కొంచెం అర్జెంటుగా మీట్ అవ్వాలి సార్. పర్సనల్ మీటింగ్లో ఉన్నాను. చాలా అర్జెంట్ సార్, అర్జెంటుగా మాట్లాడాలి. సరే లొకేషన్ పంపిస్తాను, వచ్చేయి. సరే సార్, ఓకే. ఓకే. ఏందంట? ఆకాష్ ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట. డోర్ తీసే ఉందిరా ఆకాష్. నమస్తే సార్. కూర్చో ఆకాష్. ఏందేదో అర్జెంటుగా మాట్లాడాలన్నా? సార్ మనం సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనుకుంటున్న కుర్రాడిది సూసైడ్ కాదు సార్, ఇట్స్ అ మర్డర్. మర్డరా? అవునా? మర్డర్? అవును సార్. మర్డర్ అని ఎలా చెప్తున్నావు? నేను గమనించిన కొన్ని పాయింట్స్ ప్రకారం ఇది సూసైడ్లా లేదు సార్, మర్డర్లా ఉంది. ఇంతకీ మర్డర్ మేం చేసామంటావా? అలా అని కాదు సార్. మరి ఎలా అయ్యా? పొడుచుకొని చనిపోయాడని చెప్పి పోస్ట్ మార్టం చేసిన డాక్టరే చెప్తున్నాడు. నువ్వు వచ్చి పెద్ద తోపులా నేను గమనించిన పాయింట్స్ ప్రకారం ఇది మర్డర్లా ఉందనడం. మరి నేనెందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పై వాళ్ళు చెప్పి నీ ప్రమోషన్ ఇప్పిస్తాను, ఇంచక్క నువ్వే చేసుకో. నువ్వు జాయిన్ అయ్యి 1 వీకే అవుతుంది. ఇక్కడ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఏది సూసైడో ఏది మర్డరో మాకు తెలియదా? ఉంటానయ్యా రామస్వామి. ఆ ఏ పాయింట్స్ అంట మీరు చూసుకోండి. సార్ ఏం నటనయ్యా? చూసావుగా మీ వాడికి ఎలా ఇచ్చానో, దెబ్బకి ఫేస్ మాడిపోయింది. అదేవో పాయింట్ చూద్దాం తర్వాత మళ్ళీ మనం ఇబ్బందులు పడతాం. అంతేనంటవా? సరే చూద్దాం పద. చెప్పు ఆకాష్, ఏదో మాట్లాడాలన్నావు. ఇది ఒకసారి చూడండి సార్. ఏ డాక్టర్ అయితే సూసైడ్ అని చెప్పాడో ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్సే ఇవి. మెయిన్ పాయింట్కి వస్తే పొట్ట లోపలికి దిగిన కత్తి సైజు 8.5 సెంటీమీటర్లు ఇంచుమించు ఉంది. కానీ పోస్ట్ మార్టం ప్రకారం 13.5 సెంటీమీటర్లు ఉంది. 8.5 సెంటీమీటర్ల దిగున్న కత్తి 13.5 సెంటీమీటర్ల లోపలికి ఎలా వెళ్ళింది? ఆకాష్ నాకు ఒకటి చెప్పు, కత్తి సైజు మొత్తం ఎంత ఉండిద్ది? సార్ కత్తి మొత్తం సైజు 22 సెంటీమీటర్లు. నోట్ ద పాయింట్ రామస్వామి. 22 సెంటీమీటర్లు ఉన్న కత్తి సైజు 13.5 దిగదంటావా? దిగదా? 13.5 సెంటీమీటర్లే కాదు సార్, 20 సెంటీమీటర్లు కూడా దిగిద్ది లోపలికి దింపితే. కానీ మనకి 8.5 సెంటీమీటర్ల వరకే రక్తం ఉంది, తరువాత ఒక్క చుక్క కూడా లేదు. మీరు నేను అనుకున్నట్టు దానికన్నా ఎక్కువ దిగిందే అనుకోండి, వేర్ ఈజ్ బ్లడ్ మార్క్? ఇంకో పాయింట్ సార్, కత్తి లోపలికి దిగిన రంధ్రం సైజ్ అనేది ఏ రాడ్డో కర్రతోనో గుచ్చితే ఎలా ఉండిద్దో అలా ఉంది. మన కత్తి సైజుకి ఏమాత్రం సింక్ అవ్వట్లేదు. ఏమంటారా సార్? ఆ యదవకి కాల్ చేయి. డాక్టర్కా? ఆ యదవకే. స్పీకర్ ఆన్ చేసి. నమస్తే రామస్వామి. డాక్టర్, నేను ఎస్ఐని. నమస్తే సార్, చెప్పండి. పోస్ట్ మార్టం చేయడానికి ఒకటే ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోదు, రిపోర్ట్స్ ఇవ్వడానికి కూడా ఉండాలి. 8.5 సెంటీమీటర్లు దిగినటువంటి కత్తి సైజు 13.5 సెంటీమీటర్లు దిగిందని ఎలా ఇస్తావయ్యా? అందుకే హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి రాకూడదు. ఇప్పుడు చూడు ఏమైందో, రిపోర్ట్స్ మొత్తం తారుమారయ్యాయి. ఈ విషయం మీద నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను సార్, ఈలోపు మీరే చేసేసారు. హెల్త్ బాగాలేక మిస్టేక్గా అలా అయిపోయింది సార్. రిపోర్ట్ తీసుకుని అన్ని కరెక్ట్ చేద్దాం, మన చేతిలో పనేగా. సరే తీసుకొని వస్తాలే. విన్నావుగా, మిస్టేక్గా టైప్ అయిందంట. ఆ రిపోర్ట్స్ ఇచ్చేళ్ళు కరెక్ట్ చేసి పంపిస్తా. రిపోర్ట్స్ తీసుకుని రామస్వామి. సార్ నేను డిపార్ట్మెంటే, ఏది నిజమో ఏది నాటకమో తెలుసుకునేంత మైండ్ అయితే నాకుంది. ఉంటాను సార్. ఆకాష్ కష్టపడి సూసైడ్ అని మనం రిపోర్ట్స్ రెడీ చేస్తే వీడేంటి రామస్వామి మర్డర్ని బయట పెడుతున్నాడు?
అదే నాకు అర్థం కావట్లేదు. తాగింది మొత్తం దిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈయన కూడా సూసైడ్ కింద కేసు క్లోజ్ చేద్దాం, లేదంటే మనకు ప్రాబ్లం అయ్యిద్ది. మనం చంపుదాం. కాదు, దండపాని. రక్తమే రక్తమే ఇదిగో చూడు రక్తమే, రక్తమే రక్తమే ఇదిగో చూడు రక్తమే, వీడికెదురు వెళ్తే నీలో ఉన్న రక్తమావిరే. నరకరా నరకరా తరిమి తరిమి నరకరా, నరకరా నరకరా ఎగబడి నరకరా. దండపాని. హే దండపాని అంటే దడదడమని గుండెలదిరే, దండపాని అంటే గజగజమని చేతులనికి, దండపాని అంటే పడబడమని చెమట పడాలే. దండపాని అంటే దడదడమని గుండెలదిరే, దండపాని అంటే గజగజమని చేతులనికి, దండపాని అంటే పడబడమని చెమట పడాలే. అంతమే అంతమే ఎదురొస్తే అంతమే, అంతమే అంతమే ఎదురొస్తే అంతమే. నరకమే నరకమే ఎదిరిస్తే నరకమే. కొంచెమైనా భయము లేదు, కాస్త అయినా కరుణ లేదు, నరకని రోజు లేదు చావు వరకు చేరేదాకా. దండపాని. దడ 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 దండపాని. దడ 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 దడ. హే దండపాని అంటే దడదడమని గుండెలదిరే, దండపాని అంటే గజగజమని చేతులనికి, దండపాని అంటే పడబడమని చెమట పడాలే. దండపాని అంటే దడదడమని గుండెలదిరే, దండపాని అంటే గజగజమని చేతులనికి, దండపాని అంటే పడబడమని చెమట పడాలే. రే చాలా జాగ్రత్త తీసుకురావాలరా, చాలా విలువైన సరుకు. రే జాగ్రత్త జాగ్రత్త, పదండి పదండి పదండి. బైరా సరుకు జాగ్రత్త. అలాగే అన్నా, మన వాళ్ళకు కూడా చెప్పు. అన్నా ఎస్ఐ వచ్చాడు. సంఖ్యలతో రావాల్సిన చేతులు ఏమిటి డబ్బులతో వస్తున్నాయి? తమ్ముడే పేకట అనే సిద్ధాంతం అంట కానీ ఇది. నేను ఎంత ఎస్ఐ అయినా డబ్బు ఇవ్వందే మనిషిని చంపవుగా. వీడి పేరు ఆకాష్. ఈ దండపాన్ని కలిసావు కదా,
ఈడి ఫోటోకి దండ పడిపోద్ది వెళ్ళండి. ఏమైందిరా? ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసావు? అయినా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? మిస్టేక్ గట్ అయిపోయిందా? అలా ఎలా అయిద్దిరా? నేను ఇంతవరకు నా సర్వీస్లో ఎక్కడా చూడలేదే. ఇదంతా ప్లాన్ ప్రకారమే నడుస్తుంది అనిపిస్తుంది. క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పి నేను పిలిచాను. నువ్వు అటు వెళ్ళి చెక్ చేయి. ఏందే, ఏం క్లూస్ కనపడలేదు? ఆ ఎస్ఐ పరంజ్యోతి ఇలాంటి కేసులు క్లోజ్ చేయడంలో బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్. మనం కూడా ఎవరిదైనా సజెషన్ తీసుకుందాం. కందుకూరులో చేశారుగా. సతీష్ నాకు బాబాయ్ వాసు అవుతారు, నీకు తెలుసుగా. సార్ కందుకూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు కదా. అయినా వెళ్ళి ఒకసారి కలుస్తానే. నాకు డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు? బాబాయ్ ఒక్కరేగా. ఓకే సార్. ఓకే ఓకే. చెప్పాకాష్, ఎలా ఉంది డిపార్ట్మెంట్లో జాబు? మీరు ఉండుంటే బాగుండేది బాబాయ్. అనవసరంగా మమ్మల్ని కందుకూరు నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఏమైంది? డిపార్ట్మెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒకసారి ఫైల్ చూడండి. ఇది బాబాయ్ జరిగింది. ఈ రిపోర్ట్ చూస్తూ నాకు కూడా మటర్లాగా అనిపిస్తుంది ఆకాష్. మరి నేను మా సార్ వాళ్ళతో డిస్కస్ చేస్తే నువ్వు మాకు చెప్తున్నావా ఏది మర్డరో ఏది సూసైడో అని అంటున్నారు. ఈ కేసు విషయంలో నాకు మీ హెల్ప్ కావాలి బాబాయ్. సిఐ సార్తో కానీ డిఎస్పీ సార్తో కానీ డిస్కస్ చేద్దామా? ఇన్వెస్టిగేషన్ చేసింది ఎస్ఐ పరంజ్యోతేనా? అవును బాబాయ్. వాడి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఈ రిపోర్ట్స్తో ఏం చేయలేవు. వాడు ఈ సిస్టాన్ని అలా తయారు చేసి మొత్తం వాడి చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు బాబాయ్? పర్సనల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేయి, నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీని ఎంక్వైరీ చేయి. దీన్ని బట్టి ఒక లూప్ పాయింట్ దొరుకుతుంది. దాన్ని పట్టుకొని కేసు ముందుకు తీసుకెళ్ళు, ఒక ఎండ్ పాయింట్ దొరుకుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి నేను చూస్తాను. ఓకే అమ్మా. రే ఎవర్రా మీరు? ఎక్కడ తీసుకొచ్చారా నన్ను? ఎక్కడ తీసుకొచ్చారా? ఎవరా మీరంతా? ఎవరా మీరంతా? ఎందుకు తీసుకొచ్చారా నన్ను? వీడి సౌండ్ చాలా ఇరిటేట్ గా ఉందిరా, భరించలేకపోతున్నాను. వాడు నోరు మూపించు. ఎవరా మీరంతా? ఎసైరా చంపైనా సరే ఆ రిపోర్ట్స్ తీసుకురావాలి. అయిపోయావరా నువ్వు? ఎవర్రా మీరంతా? దండపని మనుషుల్లా ఉన్నారు. మర్డర్ కొంపదీసి మీ అన్నయ్య చేపించాడా? కాదు,
ఎలాగో సూసైడ్ కాదు మర్డర్ అని తెలిసిపోయిందిగా. ఏం కావాలో చెప్పు, ఇస్తా. కొంచెం దారేవండి, వెళ్తా. ఆ రిపోర్ట్స్ ఇవ్వు. ఈరోజు నీ లక్కు బాగుండి బతికిపోయావు. ఏమయ్యో, కళ్ళేమన్నా దొబ్బినాయా? కళ్ళ ముందు అందరినీ కొడితే కనపడలా? లక్ అంటే అది కాదు, నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను చూడు, అది లక్ అంటే. నీ వెనక ఆట ఆడిస్తున్న దొంగ నా కొడుకు కూడా చెప్పు. ఉంటా మరి. మా సార్గాడికి కూడా చెప్పు, ఎవరిని వదిలిపెట్టను. నాకే వార్నింగ్ ఇచ్చేళ్తాడా? ఆ నా కొడుకుని వదలను, వదలను, వదలను. నువ్వే కాదు ఎస్ఐ, అన్న కూడా వాణ్ణి వదిలిపెట్టడు. దండపాణి బ్యాచ్ మీదే చెయ్యేస్తాడా? ఇలాంటప్పుడే మనం సమయస్ఫూర్తి పాటించాలి. సమయం దొరికితే వేసేద్దాం నా కొడుకుని. రండి స్టేషన్కి వెళ్దాం. అంతేనా? పదా. ఎస్ఐకి మర్డర్కి సంబంధం ఏంటి? బాబాయ్ చెప్పినట్టు అబ్బాయి ఫ్యామిలీని ఎంక్వైరీ చేశా. మీ అబ్బాయికి బయట ఏమన్నా గొడవలు ఉన్నాయమ్మా? ఎవరితో గొడవలు లేవండి. మరి డ్రగ్స్ అలవాటు ఏమైనా ఉందా? అసలు డ్రగ్స్ అలవాటు లేదండి. డ్రగ్స్ తీసుకోడండి. అలాంటి అలవాటు లేదండి మా అబ్బాయికి. వాడెందుకు చనిపోయాడో అర్థం కావటం లేదండి. ఫ్రెండ్స్ని కూడా ఎంక్వైరీ చేశా. ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తే అందరు ఒకటే పేరు చెప్పారు. అరవింద్ గురించి మాకు తెలియదు, మహిక అయితే తెలుసు. మాకన్నా మహీకే బాగా తెలుసు సార్. మహి అరవింద్ క్లోజ్ ఫ్రెండ్. చడ్డీ దోస్తులం సార్, అందుకే ఇద్దరం ఎప్పుడు కలిసి తిరిగే వాళ్ళం. ఓకే, అరవింద్ సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏమైనా తెలుసా? కారణాలైతే లేవు సార్. వాళ్ళ అమ్మ తిట్టిందని కోపంతో డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పేది ఏదైతే ఉందో అది నిజం కాదు సార్. ఓకే, ఎవరితో అయినా లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? పోనీ గొడవలు కానీ? వాడికి లవరే లేదు సార్. ఇంకా గొడవలు అంటారా? గొడవలకి వెళ్ళే రకమే కాదు సార్. అరవింద్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కాల్ చేయలేదా నీకు? చేశాడు సార్, కానీ నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళా. వచ్చాక కాల్ బ్యాక్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వస్తుందా? సార్, నేను అరవింద్కి కాల్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు సార్. ఏంటి అరవింద్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఉదయం ఆటోలో వెళ్ళడం చూసానే. ఆటో ఎక్కెళ్ళాడా? అవును సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆటో నంబర్ ఏమైనా తెలుసా? లేదు సార్, కానీ ఆటో డ్రైవర్ తెలుసు సార్. మన ఆటో జాని ఆటోనరే ఎక్కెళ్ళింది. పేరు ఆటో జానీ సార్. షామీర్పాలెం ఆటో స్టాండ్లో ఉంటాడు. దీంతో 95 అయింది. ఇంకో 5 కలిపితే 100 అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకు సామి దాబకి 80 అయింది, 90 అయింది, చావు కొడతావు. ఇస్తాంలే, ఏడకి పోతాము. రే జానిగా, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరిల్లు? ఈ అబ్బాయిని గుర్తుపెట్టావా? 2 రోజుల క్రితం స్విమ్మింగ్ పూల్ రోడ్లో నీ ఆటోను ఎక్కింది. గుర్తుపెట్టాను. అయినా ఇదంతా పాటు ఇంకొక అతను కూడా వచ్చాడు ఆటోలో. ఇంకో వ్యక్తి ఎక్కాడా? ఎవరతను? ఎక్కడ దింపే వాళ్ళని? ఎందుకు అడుగుతున్నారు సార్ ఇవన్నీ? అసలు ఎంతకి మీరు ఎవరు? పోలీస్. ఐడి కార్డు ఉందా? ఈ శామీర్పాలెం ఆటో జాయిన్ అయిన డబ్బుతో కొనలేరు సార్. మీ డబ్బు మీ కాడ ఉంచుకోండి సార్. డబ్బుతో కొనలేమంట, దెబ్బతో కొందామా?
ఇక్కడే దిగండి సార్. ఏంట్రా ఎక్కడ దింపావు? ఇక్కడే సార్ దింపింది. నమ్మొచ్చా? అమ్మ తోడు మేడం. అయితే నమ్మొచ్చులే. అయినా ఇక్కడెవరిని అడుగుదాంరా, పక్క ప్లాన్తోనే దిగుంటారు. సూసైడ్ స్పాట్ కూడా అదే. ఏదో జరుగుతుంది. వాళ్ళని దింపినాక ఇటెళ్ళారా చూసావా? లేదు సార్, దింపేసి వెళ్ళిపోయింది సార్. అను, ఏమైందిరా? కళ్ళు దుకాణం ఉంది చూడు. నాకు తెలిసి పక్కాగా ఆ దుకాణంలోకి వెళ్ళి కళ్ళు తాగుంటాడు. పద వెళ్ళి అడుగుదాం. సమయస్ఫూర్తితో ఉండమని చెప్పావు. ఇప్పుడు చూడు, వాడు పర్సనల్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాడు. టెన్షన్ పడొద్దు పరంజ్యోతి సారు, వాడంత ఇన్వెస్టిగేషన్ చేసినా చివరికి మన దగ్గరికి రావాల్సిందే. ఏంట్రా ఎవరు లేరు ఇక్కడ? అవునే, మొత్తం చల్లా చెదురుగా పడేసింది. అక్కడెవరో ఉన్నట్టున్నారు. పద వెళ్దాం. ఏమ్మా, ఆ కళ్ళు దుకాణం ఏంటి అలా ఉంది? మేడం 2 రోజుల క్రితమే బంద్ చేశారు. అవునా? అవును సార్. ఎందుకో ఏమైనా తెలుసా? ఏదో పర్మిషన్ లేదని బంద్ చేస్తారని విన్నాను. ఆ షాప్ ఎవరిది? వాళ్ళు ఎక్కడ ఉంటారు? అవేమన్నా తెలుసా? కళ్ళు నారాయణ అంట, ఎక్కడో పుట్ట దగ్గర ఉంటారంట. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఇక్కడెక్కడైనా చూసారా? లేదు, తెలీదు సార్. కొంచెం బాగా చూసి చెప్పండి అమ్మా. లేదు సార్, తెలీదు. సరే అమ్మా, ఉంటాం. అక్కడ కళ్ళు దుకాణం లేదు, ఆమె అబ్బాయిని చూడలేదంటుంది. జానీ, ఆ వ్యక్తి ఎలా ఉంటాడో నీకు తెలీదా? ఇప్పుడు గుర్తులేదు సార్, గుర్తు రాగానే ఫోన్ చేసి చెప్తాను. ఇది బాబాయ్ జరిగింది. ఎస్ఐకి మర్డర్కి సంబంధం ఏంటో ఆ అబ్బాయితో ఉన్న వ్యక్తి ఎవరో అస్సలు అర్థం కావట్లేదు. నాకు తెలిసి అరవింద్తో ఉన్న వ్యక్తి చంపేసి ఉంటాడు. నువ్వేమంటావు బాబాయ్? ఎస్ఐకి మర్డర్కి సంబంధం ఏంది? నాకు తెలిసి ఒకటే ఉంటుంది. ఏంటి బాబాయ్ అది? డబ్బు. ఆ అబ్బాయితో ఉన్న వ్యక్తి ఎవరు తెలిస్తే కథ చివరికి వచ్చినట్టే. చివరిగా కళ్ళు నారాయణ ఉన్నాడు బాబాయ్. అతన్ని కలిస్తే ఆ అబ్బాయితో ఉన్న వ్యక్తి ఎవరో తెలిసే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది బాబాయ్. సరే, నువ్వు ఆ కళ్ళు నారాయణ కలిసే పనిలో ఉండు. ఇక్కడే కదరా ఆమె చెప్పింది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాంపా. లోపలికి వెళ్ళి చూద్దాం. పద. ఆగాగాగు బ్రో. బ్రో, ఇక్కడ కళ్ళు నారాయణ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఐడియా ఉందా? మా నాన్నగారే. అవునా? మీ నాన్నగారితో కొంచెం మాట్లాడాలి బ్రో. ఇంటికి వెళ్దాం. సార్, వాటర్ తీసుకొస్తా. నీళ్ళేం వద్దమ్మా, కొంచెం అర్జెంటుగా మీ నాన్నగారిని పిలవండి, మాట్లాడాలి. పొద్దున్నుంచి ఏం తినలేదు లేయమ్మా. పద లోపలికి వెళదామమ్మా. అలా కూర్చుంటేటమ్మా, లోపలికి వెళ్దాం పోమ్మా, అన్నం తిందాం పోమ్మా. ఏం జరిగింది బ్రో? ఎలా చనిపోయాడు మీ నాన్న? మా నాన్న బైక్ వేసుకొని వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. అసలు బైకే రాదు సార్, అలాంటిది ఎలా నడిపాడో, ఎలా యాక్సిడెంట్ అయిందో అర్థం కావట్లేదు సార్. ఏంటి, బైక్ నడపడం రాదా? అలాంటప్పుడు ఎలా యాక్సిడెంట్ అయిందంటున్నావు? అసలు ఎక్కడ చనిపోయాడు మీ నాన్న? ఏమో సార్, ఎస్ఐ పరంజ్యోతి సార్ గారు బాడీని అప్పగించి చెప్పి వెళ్ళిపోయారు సార్. ఎస్ఐ పరంజ్యోతి.
ఎస్ఐని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నానే. వాట్? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మరేం చేయమంటావు? ఏమైందిరా? ఆ అబ్బాయితో ఉన్న వ్యక్తి ఎవరో ఆ కళ్ళు నారాయణకి పక్కా తెలిసి ఉంటుంది. అందుకే ఆ ఎస్ఐ అతన్ని చంపించేశాడు. ఆ వ్యక్తి ఎవరో, ఈ ఎస్ఐ ఈ మర్డర్కి సంబంధం ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. కిడ్నాప్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే ఆ వ్యక్తితో సహా అందరూ బయటకు వస్తారు. హలో, చెప్పు జానీ. అవునా, ఎక్కడున్నావు? వస్తున్నా. నువ్వే చెప్పు బేబీ, నువ్వు చెప్పు బేబీ. ఉండు, మళ్ళీ చేస్తాను. నమస్తే సార్. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు ఈసారికి చెప్పు. ఇతనే సార్, ఇతనే సార్, ఇతనే సార్, ఇతనే సార్, ఇతనే సార్, ఇతనే సార్. పక్కా ఇతనేనా? ఇతనే సార్, పక్కా ఇతనే సార్. కన్న తండ్రే కొడుకు చావుకి యముడు. ఈ ముందుకు బానిసే కదయ్యా నా బిడ్డని పొట్టన పెట్టుకున్నావు. నా మనిషిని కాదు, మృగానివి. నా బిడ్డ బదులు పోయినా బాగుండేది. చెప్పేది వినవే. దగ్గరికి రాకు, రాకు దగ్గరికి. నా కొడుకుని ఎందుకు చంపుకున్నావు సార్? నా కొడుకే చంపాడు. అసలు ఏమైందో చెప్పు రామయ్య. అరవింద్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన కొంత సమయానికి నేను పనికి వెళ్ళాను. అప్పుడే దండపాని నుంచి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. నేను అరవింద్కి ఫోన్ చేసి పిలిచి జరిగింది చెప్పాను. తను ఒప్పుకున్నాడు. దాని తర్వాత మేము బయలుదేరాము. వచ్చాము. నారాయణ, ఏ రామయ్య, రండి రండి. ఏ రామయ్య, చాలా కనపడుతున్నావు. కళ్ళు పోయి నారాయణ. రామయ్య, ఆ అబ్బాయి ఎవరు? తర్వాత వచ్చి కలుస్తాలే నారాయణ.
ఏం మనిషో ఏమో. రే ఒకసారి వెళ్తావో నేను వస్తాను మళ్ళీ. అరవింద్ అలా వెళ్ళిన కొద్ది సమయానికి నారాయణ ఉన్న కళ్ళ ముందు మనమే తాగిదమే, వచ్చిన వాళ్ళకి ఏం పోస్తావు? వచ్చేవాళ్ళు వస్తే నేను సమాధానం చెప్పుకుంటా, ఏం ప్రాబ్లం లేదు. ఆ ఫోన్ ఏదో వస్తుంది చూడు. రామయ్య నీ కొడుకుని చంపేశా. నన్ను వదలకపోతే పోలీసుని పిలుస్తా. పోలీసుని నేనే పిలుస్తా. పోలీస్ సార్, జర్నలిస్ట్ కృష్ణమూర్తి సూసైడ్ కదా సార్, చంపేశారు సార్. మర్డర్ సార్ అది. ఎవరు మీరు? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో, నీకు ఒక నెంబర్ పంపిస్తాను, దాన్ని ట్రేస్ అవుట్ చేసి నాకు అర్జెంట్ పంపించాలి. తప్పు చేసావు తమ్ముడు. బాడీని ఊరు చివరేసే, సూసైడ్ అని రాసే. ఈ విషయం బయటికి వస్తే నిన్ను, నీ భార్యని, నీ కూతుర్ని సూసైడ్ చేస్తా. ఇది సార్ జరిగింది. అనవసరంగా నా కొడుకుని చంపేశాడు. రీజన్ లేకుండా ఎందుకు చంపుంటాడు?
ఇప్పుడు దండపాణి ఎక్కడ ఉంటాడో చెప్పు రామయ్య. ఎవరో బడాబాబు వస్తున్నాడని విజయ గాయత్రి ఫంక్షన్ హాల్లో స్టేజ్ డ్యాన్స్ పెట్టించాడు. దొండపాని తాగించాలు, ఇక అమ్మాయిని పిలుద్దాం. అమ్మాయిని పిలువండ్రా. నీ టచ్ కోసం మ్యాంగోస్ ఎగిల్లు, నీ ఎంట్రీ లేక లైటింగు డల్లు డల్లు, కందుకూరు ఒంగోలు అంతెందుకు ఇరు రాష్ట్రాలు ఎక్కిల్లో. ఓయ్ చిన్నమ్మే, నీ స్టోరీ టెల్లమ్మే. పెరుగు మీద మీగడ నా పెదవి ముద్దులు రాసి పెట్టి ఉండాలి మీ గీతలు. దిగు 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 నాగో, దిగు 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 నాగో. మేనల ఎండలో నా షెప్పులు, డిసెంబర్ మంచులో నా ముద్దులు, సాంప్రదాయ ప్రకారం స్టేజ్ డాన్సులు, నచ్చినాడి కోసమే ఈ జంపులు. అరే 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 గూజు బంప్స్ మై పిక్కు, ఫ్యాన్సీ నాకు ఓ కిక్కు. గూజు బంప్స్ మై పిక్కు, ఫ్యాన్సీ నాకు ఓ కిక్కు. మీరు వస్తే గ్లామర్ వస్తుందని ఎఫ్బీ పోస్ట్ కి సింక్ అయిపోయి, స్మోక్ చేస్తే జామిన పెరుగుతుందని ట్రెండ్ సెంటర్లో మిక్స్ అయిపోయి, ఖర్చుకు డ్రెస్సులే కంపట్టని మా మమ్మీ సలహా తీసేసుకొని, జాబ్ కన్నా మా వృత్తి ముఖ్యమని మా డాడీ రూల్స్ ని లాగేసుకొని, లవ్ గివ్ వదిలేసి రిబ్బన్ పన్నొచ్చా, నా పొలంతున్న రైతుకే సోకు పట్టుకొచ్చా. లవ్ గివ్ వదిలేసి రిబ్బన్ పన్నొచ్చా, నా పొలంతున్న రైతుకే సోకు పట్టుకొచ్చా. గూజు బంప్స్ మై పిక్కు, ఫ్యాన్సీ నాకు ఓ కిక్కు. గూజు బంప్స్ మై పిక్కు, ఫ్యాన్సీ నాకు ఓ కిక్కు. మొహమాటం లేకుండా ఉండాలని సిల్క్ స్మిత వర్డ్స్ కి ఫ్యాన్ అయిపోయి, అందాన్ని పరిచే బతుకమ్మనే సన్ని లయోనికి ఆపోజిట్ నై. చుక్కల్లో చందమామ లెక్క నేను, ఈ చీకట్లో కళ్ళు చుక్కనై వచ్చాను. ఈ ఫీజుల్లో కరెంట్ తీగ నేను, మీ డ్రీముల్లో కనిపిస్తే సారీ అంటాను. దీని అమ్మ మళ్ళీ సారీ ఏంది మాయ్. గూజు బంప్స్ మై పిక్కు, ఫ్యాన్సీ నాకు ఓ కిక్కు. గూజు బంప్స్ మై పిక్కు, ఫ్యాన్సీ నాకు ఓ కిక్కు. గూజు బంప్స్ మై పిక్కు, ఫ్యాన్సీ నాకు ఓ కిక్కు. గూజు బంప్స్ మై పిక్కు, ఫ్యాన్సీ నాకు
గూస్ బాంబ్స్ అన్నా ఏమైనా ఉందన్నా దాని నడుము నా జన్మ ధన్యమైపోయిందన్నా. థ్యాంక్ యూ అన్నా సో మచ్. గూస్ బాంబ్స్ అన్నా లేచావా? కొత్తకొచ్చిన సరుకు నీ మీదే ట్రై చేశా. మత్తు ఎలా ఉంది? విషయానికి వస్తా, ఫైల్ ఇచ్చే. ఇవ్వకపోతే నేను ముందే చెప్పానా ఈ నా కొడుకు ఇలాగ చేస్తాడని? రాత్రి వేసేయాల్సింది. ఆవేశం వద్దు ఎస్ఐ. ఇలా ఆవేశపడే జర్నలిస్ట్ని చంపేశాం. ఇప్పుడు టెన్షన్ పడుతున్నావు. ప్రూఫ్లు ఎక్కడున్నాయో కూడా మనకు తెలియదు. ఇది నా రాజ్యం. నా సైనికుల్ని దాటావు, నా మంత్రిని దాటావు, కానీ రాజుని దాటలేవు. నన్ను దాటాలంటే సావుకి సిద్ధంగుండు. నేను ఎప్పుడైతే న్యాయం చేయాలనుకున్నానో అప్పుడే చావుకు సిద్ధపడ్డా. అయినా నీకు అర్థం అవ్వట్లేదురా. నీ మనుషుల్ని కొట్టా, నీ మంత్రిని కొట్టా, నిన్ను కొట్టడం లెక్క? వెళ్ళండ్రా. వెళ్ళండ్రా, మీరు కూడా వెళ్ళండ్రా. లేచి కొట్టండ్రా. సంపే. అన్యాయం చేస్తారా? అన్యాయం
రారా నా కొడుకు, నువ్వే ఉన్నావురా ఇంకా. అయిపోయావు రారా. నేనైపోయానా? అయిపోయానా? 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 నన్ను చంపేస్తారా? హలో బాబాయ్, దండపాణి గారు రిలీజ్ అయ్యాడంట. నేను విన్నాను. మా సారు ఎస్ఐ గారు కూడా జామీన్ మీద బయటకు వచ్చారంట. వెళితే ఇలా కాదు కానీ అడ్రస్ చెప్తా రాసుకో. ఎవరు బాబాయ్ ఇతను? క్రిమినల్ లాయర్. దండపాన్ లాంటి వాళ్ళని చాలా మందిని చూశాడు. క్రిమినల్ లాయర్. అయిపోయావరా దండపాణిగా. చెప్పను. ఏంట్రా ఏమైపోయావు? అసలు ఫోనే లేదు. అసలు గుర్తున్నానా? లొకేషన్ షేర్ చేస్తా, వచ్చే అక్కడికి కలిసి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. హలో, ఎక్కడున్నావు? ఎంతసేపు? బాగా కనిపెట్టావు. అమ్మాయిని ఏం చేయొద్దు. ఈ అమ్మాయి ఒకటే కాదు, నువ్వే ఈను. వాళ్ళని ఏం చేయొద్దు. నువ్వేం టెన్షన్ పడబాకు. అబ్బా అమ్మ కూతురు ముగ్గురు నా దగ్గరే ఉన్నారు. వీళ్ళని ఏమి చేయను, ఎందుకంటే నీకు బాగా తెలుసు క్లైమాక్స్ బాకీ ఉంది. హలో సార్, నేను అరవింద్ ఫ్రెండ్ మహిని. చెప్పు మహి. అరవింద్ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది సార్. అందులో కొన్ని పిక్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను చూడండి. పంపించు. ఈ పిక్స్ అన్ని అరవింద్ దగ్గర ఎందుకున్నాయి? అరవింద్కి జర్నలిస్ట్ కృష్ణమూర్తికి సంబంధం ఏంటి? అంటే అరవింద్ జర్నలిస్టా? అందుకా ఎస్ఐ ఇదంతా చేసింది? ఆ ముగ్గురిని మన గూడెంలో పెట్టావుగా? పెట్టామన్న మన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు.
అన్నా మరి ఆ పోలీస్ సంగతి చెప్తా విషయం ఇప్పుడు అర్థమైంది. జర్నలిస్టు డ్రగ్స్ మాఫియాను అంతం చేయాలనుకున్నాడు. అదే సమయంలో అరవింద్ పరిచయం అయ్యాడు. అరవింద్ వాళ్ళ ఫ్రెండ్ రవి డ్రగ్స్తో చనిపోవడం వలన అరవింద్ కూడా డ్రగ్స్ మాఫియాను అంతం చేయాలనుకున్నాడు. కానీ చివరికి ఇద్దరు ఆ డ్రగ్స్ మాఫియా చేతుల్లోనే చనిపోయారు. ఈ డ్రగ్స్ మాఫియాతో ఎస్ఐకి కూడా సంబంధం ఉండటం వల్ల దండపానికి సహాయం చేశాడు. బాబాయ్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఎస్ఐ కరణ్ జ్యోతినా? అవును బాబాయ్. వాడి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఈ రిపోర్ట్స్ ఏం చేయలేవు. నమ్మే కదా బాబాయ్. అందుకే నమ్మక ద్రోహం చేశా. ఆకాష్ వచ్చి కలిశాడు. వాడి డిపార్ట్మెంట్లో తెలిసింది నేను ఒక్కడనే. అందుకే కేసు విషయం హెల్ప్ అడిగాడు. డిఎస్పీ దగ్గరికి ఎస్పీ దగ్గరికి వెళ్దాం అంటున్నాను. అలా వెళ్తే అందరం బయటపడతాం. నేను ఇన్వెస్టిగేషన్ పేరుతో ఆపేశాను. ఇన్వెస్టిగేషన్ అయిపోలే పని వేసేసాను. అయినా నేను ఎక్కడున్నా నీకు ఎలా తెలుసురా? ఓహో, పోలీస్ ఇది నీ పనా? ఏంది బాబాయ్ నువ్వు కూడా ఇలా చేస్తే? నిన్ను చాలా నమ్మే కదా బాబాయ్. ఇలా చేస్తావు అనుకోలేదు. చాలా నమ్మాను కదా బాబాయ్. ఏ ఆగు, నువ్వు నీ సెంటిమెంట్ ఏందండి పని? నేను చెప్పినప్పుడు వేసేసి ఉంటే ఈరోజు బాబాయ్ అని వచ్చేవాడు కాదు కదా. ఇప్పుడు వచ్చి నమ్మే కదా బాబాయ్ అంట. మీరేంద్రా అలా చూస్తూ ఉంటారు? వేసేయండి వెళ్ళి. ఆగండి. ఇక్కడ దాకా వచ్చినాడు మిమ్మల్ని కొట్టలేనంటరా? ఎరా ముద్దు మొక్కలు వేసుకుని అలాగే నుంచున్నారు. వెళ్ళండ్రా దండపాణి, వీళ్ళ వల్ల కాదు కానీ నువ్వు నీ రంగంలో దిగాల్సిందే. లే ఉన్నాడో పోయాడో ఒకసారి చూడు.
ఆకాష్ తీగ నాకితే డొంక కదిలొచ్చినట్టు సూసైడ్ అని క్రియేట్ చేసిన ఒక్క మర్డర్ కేసుతో డ్రగ్స్ మాఫియానే బయటకు లాగిన ఫోరెన్సిక్ ఫోటోగ్రాఫర్ ఆకాష్. ఈ కేసుని సీనియర్ స్పెషల్ ఆఫీసర్స్ టేకప్ చేశారు. జర్నలిస్ట్ కృష్ణమూర్తిని, అరవింద్ అనే కుర్రాడిని చంపింది దండపాని అని విచారణలో తేలింది. తప్పు చేయడానికి సాయపడిన ఎస్ఐ పరమజ్యోతి, ఫోరెన్సిక్ ఆఫీసర్స్ రామస్వామి మరియు సిఐ ని విధుల నుంచి తొలగిస్తూ రిమాండ్ కి తరలించిన కోర్టు ఈ కందుకూరు డ్రగ్స్ కేసు విచారణతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలలో డ్రగ్స్ మాఫియానే లేకుండా చేయాలని ఆయా పోలీస్ స్టేషన్స్ కి ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు. చంపాల్సింది వీడినే.